మీ భర్త ఆ రోజుల్లో ఎక్కడి నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు? ఆయన కరీంనగర్ నుంచి చేశారండి. మీది ప్రేమ వివాహమా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్. మీ భర్త ఏం చేస్తుంటారు? నా భర్త అప్పుడు బిజినెస్ ఫీల్డ్ అంటే ఆయన లిక్కర్ ఫీల్డ్లో ఉండేది. లిక్కర్ ఫీల్డ్లో బాగా మంచి షాపులు ఉన్నాయా మీకు? అవునండి. మద్యాన్ని బాగానే దాపుతుంటారా ప్రజలకి? ఏంటండి? ఎన్నికల సమయంలో ప్రజలకు మద్యాన్ని బాగానే దాపుతుంటారా? ఎన్నికల సమయంలో మేము మద్యం దాపడం ఏందండి, ప్రభుత్వాలే వాటిని ప్రోత్సహిస్తుంటే ఆయన ఫీల్డ్ అది, ఆయన పని ఆయన చేసుకుంటారు కదండి. కేవలం దీన్ని బట్టి చూస్తే మీ భర్త కంటే పార్టీ ఆవిర్భావానికి సంబంధించి పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మీ భర్త మధుసూదన్ రావు గారికి అన్యాయం జరిగిందన్న ఏకైక కారణం చేతే మీరు కేసీఆర్ గారిని విభేదిస్తున్నాము అంటారు. తెలంగాణ పార్టీ పుట్టింది, మీరు మీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఆత్మగౌరవం దెబ్బతిని ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైంది. మన మనోభావాలను వాళ్ళు గౌరవిస్తలేరు, వాళ్ళు అనగదొక్కేస్తున్నారు. మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలనే దాంట్లో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, ఆ బేస్ మీదనే టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఒక ఆంధ్ర నాయకులు, కేవలం నాయకులే మన ప్రజల మీద, మన తెలంగాణ లీడర్ల మీద పెత్తనం చెలాయిస్తున్నారు, మన మనోభావాలు గౌరవిస్తలేరు, మన ఆత్మగౌరవం దెబ్బతింది అని పార్టీ పెట్టిన కేసీఆర్ గారు మరి ఇంటి ఆడకూతురు అల్లుడి మనోభావాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు, ఎందుకు గౌరవించలేదు? ఒక ఇంటి ఆడబిడ్డ కాళ్ళు గడిగిన అల్లుడి మనోభావాలను గౌరవించలేని ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ ప్రజల మనోభావాలను ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏం గుర్తిస్తారని నేను అడుగుతున్నా. ఏ రకంగా గౌరవిస్తున్నారు? అంటే మీకు పదవులు ముఖ్యం కానీ బంధుత్వాలు ముఖ్యం కాదంటారా? పదవులు ముఖ్యము అని నేను అనట్లేదు, బంధుత్వాలు ముఖ్యం కాదని. ఆ బంధుత్వమే ముఖ్యమనే దాంట్లోనే మేము చాలా సిన్సియర్గా పనిచేసినాం. అక్కడ ఏ పదవి ఉన్నా లేకపోయినా ఓపిక పట్టినాం. మేము కూడా తెలంగాణలో ఉన్నాంగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి తెలంగాణ రావాలనే దాంట్లో సిన్సియర్గా ఏ టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నా భర్త పనిచేసిందండి. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో కూడా మీకు ఎంతో చేశారు. అలాంటి కేసీఆర్ గారు మీకు టికెట్ ఇవ్వలేదు అంటే ఏదో ఒక కారణం చేత ఇవ్వలేకపోయి ఉంటారులే, పార్టీ కోసం మా బాబాయ్ కోసం పనిచేస్తాంలే అని మీరెందుకు అనుకోలేదు? కేవలం టికెట్ ఇవ్వలేదు, మాకు అన్యాయం జరిగింది అనుకొని బయటికి రావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అసలుకి? అంటే పదవులే ముఖ్యం. తప్పు నాగరాజు గారు. తండ్రి ఇంకా తండ్రి అన్నారు, నేను దానికి ఒప్పుకుంటా. ఎంతో చేశారని మీరు ఒకటి అన్నారు. ఏం చేశారు? ఎంతో ఏమి చెప్పండి. ఆడబిడ్డకు పెళ్లి చేయడము, కాళ్ళుగడి కన్యాదానం చేయడం కన్నా ఇంకా ఏం చేయాలంటారు? కరెక్ట్ అండి మీరు అడిగిన క్వశ్చన్. కాళ్ళుగడికి కన్యాదానం చేయడంలో అంతకంటే ఎక్కువ ఏముంటుంది అంటారు. ఇప్పుడు ఆంధ్ర నాయకుల ఉదాహరణ తీసుకున్నా, తెలంగాణ నాయకుల ఉదాహరణ తీసుకున్నా, కామన్ పీపుల్ ఉదాహరణ తీసుకున్నా, ఎన్నో కుటుంబాలలో ఇష్టంతో కానీ ఇట్లా తండ్రి మరణిస్తే కానీ కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాళ్ళు గడిగి కన్యాదానం చేసినందుకు కూతురుతో సమానంగా చూసుకున్న నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. పోనీ కూతురుతో సమానంగా చూసుకోలేకపోయినా వాళ్ళ కూతురును 100% చూసుకుంటే, కనీసం నన్ను 25% కూడా చూసుకోకుంటే ఏం చేసినట్టు నాకు? అంటే ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత గారు అంటే మీ చెల్లెలతో సమానంగా మిమ్మల్ని చూడాలి అన్నది మీ భావన? లేదండి, మీరే అన్నారు ఆమెతో పాటు సమానంగా చూడాలి అని. నేను అనట్లేదు మీతోటి, మీరు అన్నారు కదా అన్నీ చేసిండ్రు ఆయన, కాళ్ళు గడికి కన్యాదానం చేసిండ్రు అని మీరే అన్నారు. కాబట్టి కాళ్ళు గడికి కన్యాదానం అనేది అన్న కూతురుగా చేసి ఉండొచ్చు, అనాథ బిడ్డలకు కూడా కాళ్ళు గడికి చేస్తారు. ఎవరైనా ఇష్టంతో చేస్తారు, అనాథలకు కూడా చేస్తారు. నా పరిస్థితి అనాథలాగానే ఉందని నేను భావిస్తున్నాను.